హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే. అయితే తిరుమల ఇప్పుడు ఒక పెద్ద వివాదంగా మారింది సార్. అయితే ఇప్పుడు అన్య మతస్థుల విషయంలో ఉండనీయకూడదు అన్నట్లుగా కూడా చెప్తున్నారు. సో ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో వరుసగా అనేకమైన వివాదాలు తిరుమల కేంద్రంగా చేసుకుని బయటకు వస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని నిజం ఉన్నాయి, కొన్ని అబద్ధం ఉన్నాయి అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు చెప్తోంది. సరే, అబద్ధాలు అనేది పక్కన పెట్టేసి నిజాలకు సంబంధించి ఏదన్నా ఉంటే కనుక సరి చేస్తూ ఉన్నారు. తాజాగా బండి సంజయ్ గారు తిరుమల వెళ్ళారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి బీజేపీ లీడర్లతోటి ఆయన బయటకు వచ్చారు. అక్కడే బీజేపీకి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ కూడా ఉన్నారు, సురేష్ రెడ్డి గారు. ఓకే. సో ఆయన బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన వీళ్ళిద్దరు కలిసి దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు చేసినటువంటి డిమాండ్ ఏంటంటే అన్యమతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల్లో ఉండటానికి లేదు, వాళ్ళు వేరే చోటకు బదిలీ చేయండి. తిరుమలలో మాత్రం ఉండకూడదు అన్యమతస్థులు ఎవరైనా సరే, హిందువులు తప్ప హిందూయేతరులు ఎవరు ఉండటానికి లేదు. ఇప్పుడు అన్యమతస్థుల చర్చిల్లో కానీ లేదంటే మందిరాల్లో కానీ హిందువులు ఉంటున్నారా? మరి హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు ఎందుకు ఉండాలి అనేటువంటి డిమాండ్ చేశారు. ఇప్పుడు మసీదులకు వెళ్తే హిందువులే ఉండరు అక్కడ నిర్వాహకులుగా, అలాగే చర్చిలకు వెళ్తే హిందువులు ఉండరు, క్రిస్టియన్సే ఉంటారు. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళకి కూడా అన్యమతస్థులు 1200 నుంచి 1300 మంది దాకా ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారు. ఈ 1200-1300 మందికి సంబంధించినటువంటి డేటాను తీసుకొని వాళ్ళని ఇతర డిపార్ట్మెంట్స్కి అటాచ్ చేయండి, తిరుమలలో మాత్రం ఉండటానికి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నిబంధన ఏంటంటే వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం భక్తి ఉన్నటువంటి వాళ్ళకే అక్కడ స్థానం. ఆగమ శాస్త్రం అదే చెప్తుంది. అందుకే అన్యమతస్థులు ఎవరైనా వచ్చినా కానీ డిక్లరేషన్ ఇవ్వాలి, దర్శనానికి వచ్చినా కానీ డిక్లరేషన్ ఇవ్వాలి అనేది ఆగమ శాస్త్ర నిబంధన. సో కాబట్టి అన్యమతస్థులకి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండదు. ఇప్పుడు ఇతర మతాలకు వెళ్ళారంటేనే వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేకనే కదా. ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది, క్రిస్టియన్ మతం అనేది భారతదేశంలో లేదు అసలు. కన్వర్షన్ అయ్యారు, హిందువులు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్స్ గా మారి ఇప్పుడు కులాల ప్రకారం క్రిస్టియన్స్, నాకు మొన్న ఎవరో చెప్తున్నారు, వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మీరు కమ్మ క్రిస్టియనా, మీరు రెడ్డి క్రిస్టియనా, మీరు ఎస్సీ క్రిస్టియనా, మాల క్రిస్టియనా, మీరు మాది క్రిస్టియనా అని వాడుకుంటున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. వన్స్ క్రిస్టియానిటీ అంటే క్రిస్టియన్గా మారినప్పుడు ఇంకా కులం ప్రస్తావన ఉండదు కదా. మళ్ళీ ఇప్పుడు కమ్మ క్రిస్టియను, రెడ్డి క్రిస్టియను, మాది క్రిస్టియన్ ఏంటి అని అడిగారు. నేను అడిగితే వాళ్ళు చెప్పారు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పారు, ఫాదర్ అక్కడే ఉన్నాడు, అక్కడ వాళ్ళ చర్చ్ ఫాదరు వాళ్ళు ఎదురుగానే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే వాళ్ళు, మీరు గుంటూరు కృష్ణా జిల్లాలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్ళిళ్ళు కూడా చేసుకోరండి, క్రిస్టియన్స్ అని చెప్పి కులాంతర వివాహాలు ఏం చేసుకోరు, క్రిస్టియన్ మతం పుచ్చుకుంటారు, ఆ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు పాటిస్తూ ఉంటారు, అంతే తప్ప కులాంతర వివాహాలు జరగవు. కమ్మ క్రిస్టియన్ చేసుకుంటారు, రెడ్డి క్రిస్టియన్ చేసుకుంటారు, ఎస్సీ క్రిస్టియన్, మాల క్రిస్టియన్, మాది క్రిస్టియన్ చేసుకుంటారు. అంతే తప్ప క్రిస్టియన్ అనేది ఆ కులాలు అయితే అలానే ఉన్నాయి, మతం మాత్రం అలా ఉంటుంది, అంతే తప్ప మిగతా ఏముండదు. మరి మతం ఎందుకు మారుతారు కులాలు అలా ఉన్నప్పుడు అని అడిగా. ఓకే, అది మీకు తెలియదు సార్, అది మామూలుగా ఉంది, అది కులాల పాటికి కులాలే, మతం పాటికి మతమే అని చెప్పారు. మరి క్రిస్టియానిటీ పోవడం దానికి, ఇప్పుడు హిందువులుగా పుట్టారు, హిందువులుగా పుట్టినప్పుడు హిందువులుగా ఉండాలి, క్రిస్టియన్గా పుట్టినప్పుడు క్రిస్టియన్గా ఉండాలి. క్రిస్టియానిటీ అసలు లేదు కదా భారతదేశంలో. సరే, ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ వాళ్ళు ఏదో వాళ్ళ ఆచారాలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ హిందువులు మాట్లాడేది ఏంది, ఇప్పుడు మా అమౌంట్ అదంతా కొన్ని కోట్ల రూపాయలు మా అమౌంట్, ఈ అమౌంట్ని తీసుకెళ్ళి మీరు మసీదుల్లో ఇమాములకి, తర్వాత క్రిస్టియన్ల ఫాదర్లకి నెల జీతాలు ఎట్టిస్తారు. వాళ్ళకున్న ఆస్తులు ఉన్నాయి కదా, వాళ్ళని ఇచ్చుకోమని చెప్పండి. మీరు గవర్నమెంట్ వైపు నుంచి మీరు ఎలా ఇస్తున్నారు, మా డబ్బులు తీసుకుని మీరు ఇవ్వటం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాలని. ఈవెన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కూడా ఇమాములకను అలాగే క్రిస్టియన్ ఫాదర్లకి మీకు గౌరవవేతనం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు. అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు సంబంధించిన టెంపుల్, అది పక్కా హిందువులకు సంబంధించిన టెంపుల్. అక్కడికి ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి
ఏం పని ఒకళ్ళు వెళ్ళొచ్చు, దర్శనానికి వెళ్ళొచ్చు, డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళొచ్చు. ఉమ్. డిక్లరేషన్ ఇవ్వకుండా కూడా వెళ్తున్నారు, దర్శనానికి ఏం అభ్యంతరం లేదు, ఓకే. అందరూ వెళ్తున్నారు. ఉమ్. చాలా వరకు కొంత వెళ్తున్నారు, ఇతర మతాలు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అని చెప్పి నాకు అక్కడ ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్స్ చెప్పారు. ఉమ్. నేను వెళ్తారు తిరుమల సార్. వెళ్ళిన సందర్భంగా వెళ్తారు. వెళ్తున్నారు. ఉమ్. దాంట్లో అభ్యంతరం పెట్టడం, కాకపోతే అక్కడ ఉద్యోగులుగా ఉండడానికి లేదు. ఉమ్. ఎందుకు ఉండడానికి లేదంటే మీకు నమ్మకం లేదు కాబట్టి. ఓకే. వెంకటేశ్వర స్వామి మీద సహజంగా నమ్మకం ఉండదు కదా, ఉమ్. నమ్మకం లేకపోతే కదా ఇతర మతంలో ఉంది, లేదంటే హిందూ మతంలో మారుతారు కదా వాళ్ళు కూడా. ఎస్. సో కాబట్టి మీరు అన్య మతస్థులు ఉండడానికి లేదని చెప్పి బీజేపీ వాళ్ళు ఉమ్. ఇప్పుడు బండి సంజయ్ గారు అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఉమ్. ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాజీ చైర్మన్. ఎస్. ఆయన బయటకు వచ్చి కరుణాకర్ రెడ్డి గారు అసలు నువ్వెవరు డిమాండ్ చేయడానికి అన్య మతస్థులు ఉండకూడదని పక్కనే బోర్డు మెంబర్ని పెట్టుకున్నారు. సురేష్ రెడ్డి గారు బోర్డు మెంబర్ ఉన్నారు కదా, ఉమ్. పక్కన బోర్డు మెంబర్ ఉండగానే మీరెవరు డిమాండ్ చేయడానికి అని చెప్పి ఆయన ఒక చిన్న లాజిక్ తీశాడు. ఉమ్. అంటే బీజేపీ బోర్డు మెంబర్ కూడా బీజేపీ లీడరే, ఎస్. మరి ఈయన కేంద్ర మంత్రిగా ఉండి ఆ డిమాండ్ చేయకూడదు అని అంటాడు ఆయన. ఉమ్. బోర్డు మెంబర్ పక్కన పెట్టుకుని వేట చేస్తామని అంటాడు. ఓకే. సో ఈ అన్య మతస్థుల్ని తీసేసే దాంట్లో చాలా కాలం నుంచి డిమాండ్ వస్తుంది, ఉమ్. కానీ అది పూర్తి స్థాయిలో ఎవరు చేయలేకపోతున్నారు. ఓకే. ఈ మధ్యకాలంలో కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత ఏదో కొంతమందిని పంపించారు తప్పితే ఇంకా కూడా ఇప్పటికి అక్కడే ఉన్నారు. ఉమ్. ప్లస్ అక్కడ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉమ్. అన్య మతస్థులు ఉన్నారు. ఓకే. అక్కడ ఒక పెద్ద మాఫియా లాగా ఏర్పడి కొంతమంది ఉమ్. హిందూ భక్తుల్ని వ్యాపార కోణంలో నుంచి చూసి సంపాదించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే Okay. విచిత్రమైన పరిణామం ఏంటంటే ఇప్పుడు ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో కాదు, ఉమ్. మిగతా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎస్. ఆ టెంపుల్లో ఉండేటువంటి అన్య మతస్థులను కూడా మీరు తొలగించండి అని చెప్పి చెబుతున్నారు. ఉమ్. అందుకే ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఓకే. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు ఉమ్. సంబంధించినటువంటి ప్రతినిధులు మీట్ అయ్యారు. ఓకే. సో శనివారం రోజు మీట్ అయ్యి అసలు ఈ అన్య మతస్థులకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ విధంగా చేద్దాం, ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమే అన్య మతస్థులు ఉండకూడదా, లేదంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ అన్య మతస్థులు అందరినీ తీసేయాలా, ఉమ్. తీసేయటం మీన్స్ వేరే డిపార్ట్మెంట్కి పంపించేసేయాలా, ఎస్. ఎలా చేద్దాం అనే దాని మీద మీటింగ్ పెట్టుకున్నారు. ఉమ్. ఫస్ట్ టైం తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే దేవాదాయ శాఖ కలిసి మీటింగ్ పెట్టడం. ఓకే. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం పాటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది, దేవాదాయ శాఖ పరిధిలో ఉండే టెంపుల్స్ అనేది దాని అడ్మినిస్ట్రేషన్ అంతా వేరేగా ఉంటుంది. ఉమ్. కానీ ఇప్పుడు ఈ రెండు తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే దేవాదాయ శాఖ రెండు కలిసి మీటింగ్ పెట్టుకోవడం అనేది అన్య మతస్థులకు సంబంధించి హిందూ దేవాలయాల్లో అసలు ఏ దేవాలయాల్లో కూడా అన్య మతస్థులు ఉండకూడదు, ఎస్. దేవాదాయ శాఖలోనే ఉండకూడదు ఉమ్. అన్య మతస్థులు, వాళ్ళందరినీ తీసుకెళ్లి ఇతర డిపార్ట్మెంట్లో వేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరి అది తీసుకుంటే మిగతా అన్య మతస్థులు ఎలా రియాక్ట్ అవుతారనేది మనం చూడాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.